ఈవినింగ్ మీకు శివ గారు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి వారికి, మీ జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా, ముఖ్యంగా ఢిల్లీ పర్యటన చేయడం అనేది అందరు కూడా మనకు కేంద్ర నాయకత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో అందరు కూడా ముఖ్యమంత్రులు పోతుంటారు, లేకపోతే మంత్రులు పోతుంటారు. ఇక్కడ అంశాల మీద వెళ్తుంటారు. దానిలో ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. కానీ 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు హాఫ్ సెంచరీ కొట్టిండు ఢిల్లీకి పోవడంలో. సాధించింది ఏమన్నా ఉన్నదా అంటే ఆయన చెప్పుకున్నది ఏంటంటే, గతంలో బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత గాడిది గుడ్డు ఇచ్చిర్రని చెప్పేసి గుడ్డు చూపించి చేసినటువంటి సమావేశాలు చూసినాం మనం. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అందరూ ఎంపీలంతా కూడా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా మాకు గాడిది గుడ్డు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు బడ్జెట్ లా అని చెప్పి కూడా చెప్పినటువంటిది అందరు తెలంగాణ ప్రజలంతా కూడా చూసారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి వ్యవహారశైలి ఏ విధంగా ఉందంటే, ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో ఆయన మొన్ననే మనం చూసినాం. బనకచెర్ల విషయంలో ఎవరు ఆ మీటింగ్ పెట్టించడానికి ఎవరు పెట్టించారు ఆ మీటింగు? కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశాన్ని, అది అపిక్స్ కౌన్సిల్ సమావేశం కాదు, అది పెట్టించింది చంద్రబాబు గారు, దాన్ని ఒప్పుకుంది రేవంత్ రెడ్డి గారు. పోయిన తర్వాత అక్కడ ఫస్ట్ అజెండాగా తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లను, గోదావరి నీళ్లను ఇంకా పూర్తి స్థాయిలో వాటాల పంపకం జరగక ముందే, ఎలాంటి అనుమతి లేని ఎప్పుడు కూడా వరద జలాల మీద ఎక్కడ కూడా ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వరు. దానికి సంబంధించే పర్యావరణ శాఖ కూడా, కేంద్ర పర్యావరణ శాఖ దాన్ని రిజెక్ట్ చేసి పంపినటువంటి ఫైల్ చూసినాం. అయినప్పటికీ కూడా దాని మీద మీటింగ్ పెట్టుకొని అంశంతో మళ్ళా ఇక ఏదో పెండింగ్ అంశాలు అన్నట్టు కృష్ణా వాటర్ సంబంధించి కూడా గతంలోనే ఆల్రెడీ ట్రిబ్యునల్ వేసిర్రు. దాంట్లో ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలు పూర్తయినాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించిన తర్వాత మనకు నీటి కేటాయింపులు జరుగుతాయి రెండు రాష్ట్రాలకు. అక్కడ గోదావరి జిల్లాలో ఆ విధంగా ట్రిబ్యునల్ వేయలేరు, ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ కోరుతుంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి మొత్తం కూడా అప్పనంగా తెలంగాణ వాటాని అప్పజెప్పే ప్రయత్నంలో భాగంగా మొన్న మీటింగ్ జరిగింది, చూసినాం మనం. ఇప్పుడు ఈ రోజు రేపు మళ్ళా పోతున్నారని మీరు విమర్శిస్తే సరిపోతుందా? అలా కాదు సుభప్రభ పటేల్ గారు, మీరు విమర్శిస్తే సరిపోతుందా? ఇచ్చేశారు, అప్పనంగా అప్పచెప్పేశారు అంటే తెలంగాణ సమాజం ఊరుకోదు కదా, ఏదైనా ఊరికి అలా అప్పచెప్పేస్తే. అక్కడ జరిగిన చర్చ వేరు అంటున్నారు కదా, అటు కేంద్రం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు. అసలు బనకచర్ల ఇచ్చిన ఎజెండాలో లేదంటున్నారు. జరిగిన తర్వాత, ఆ సమావేశం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రివర్యులు బయటకు వచ్చేసి స్పష్టంగా చెప్పిండు, బనకచెర్ల అంశాన్ని మేము చర్చించినాము, అదే విధంగా కృష్ణా గోదావరి దాంట్లో సంబంధించి కూడా కమిటీ వేస్తున్నారని చెప్పారు. ఆ కమిటీ కూడా ఇక్కడ నుండి ఈ రాష్ట్రం నుండి 5 మంది, ఆ రాష్ట్రం నుండి 5 మంది, ఒక 2 కేంద్ర జనవనరులకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఆ దాన్ని ఇప్పుడు వాస్తవానికి ఏందండి, ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. బనకచెర్ల విషయం ఏంటంటే, వాళ్ళు రేపు తమిళనాడులో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గోదావరి, కావేరి నదిల అనుసంధానంలో భాగంగానే ఫేజ్ 1 లో ఇప్పుడు బనకచెర్ల అని స్టార్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి విషయం. దానికి సంబంధించే ఎఫ్ఆర్బిఎం పరిధికి దాటి 40,000 కోట్ల అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కి అనుమతులు వస్తున్నాయని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రోజు ఏం విషయం అంటే, ఈ రోజు మనం మాట్లాడడం కాదు, కేంద్ర ప్రభుత్వంతో గతం నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మోడీ గారు తెలంగాణకు వచ్చిన సందర్భంలో మేము పేచి పెట్టుకోము, గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం మొత్తం కూడా కేంద్రంతో కొట్లాడిన, కానీ మేము అట్లా కొట్లాడడం, బడే బాయ్ చోటే బాయ్ లాగా ఉంటాం, మేము అన్ని కూడా మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటాం అన్నారు. ఒక్కటని వచ్చిందా అండి? ఇప్పటికీ ఈ RRR కి సంబంధించి దక్షిణ భాగానికి సంబంధించినటువంటివి వీళ్ళు పంపిన ఫైల్, అక్కడ ప్రపోజల్ అట్లనే పెండింగ్ లో ఉంది. అదే విధంగా మెట్రో ఫేజ్ 2 కి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి దానికి నిధులు కేటాయింపులు ఏం రాలేదు. గతంలో ఉన్నటువంటివి, విభజన చట్టంలో ఉన్నటువంటివి ఒక్కడు కూడా రానటువంటి పరిస్థితి. కాబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదని మేము చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారు విభజన చట్టంలో అంశాలు అంటే మళ్ళీ 10 ఏళ్ళు మీరు ఏం చేశారంటారు. అలా కాదు, విభజన చట్టంలో అంశాల గురించి మాట్లాడితే మళ్ళీ 10 ఏళ్ళు మీరు ఏం చేశారంటారు. ఎందుకంటే దాదాపుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చాలా బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఏ హామీతో మద్దతు ఇచ్చారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. రైట్, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి దయాకర్ రావు గారు జాయిన్ అయ్యారు. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం.
ఒక నిమిషం మీరు క్వశ్చన్ ఇస్తారు వేసినాక వస్తున్నా ఇంకో వస్తున్నా సైడ్ సుప్రభాత్ రెడ్డి గారు ఆ క్వశ్చన్ కి నేను మీ దగ్గర మళ్ళీ ఆన్సర్ తీసుకుంటాను. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి దయాకర్ రావు గారు, అలాగే బీజేపీ నుంచి ఎస్ రవికుమార్ గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెల్కమ్ చెప్తూ దయాకర్ రావు గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా?